హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం నోట్బుక్ ఎల్ఎం ద్వారా కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఓకే, సో నోట్బుక్ ఎల్ఎం ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో దీంట్లో 3 కాలమ్స్ ఉంటాయి: సోర్సెస్, చాట్ అండ్ స్టూడియో. సో ఫస్ట్ కాలమ్ సోర్సెస్, అంటే ఇక్కడ మనం సోర్సెస్ అన్నీ యాడ్ చేయవచ్చు అన్నట్టు. ఇక్కడ యాడ్ సోర్సెస్ ఉంది కదా, ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అంటే మన ఓన్ ఫైల్స్ ఏమన్నా వీడియోస్ కానీ ఏమన్నా ఉంటే అప్లోడ్ చేసి అయినా కానీ దాని నుండి కంటెంట్ అనేది జనరేట్ చేయవచ్చు. సో ఇక్కడ వెబ్సైట్స్ అని ఉంది కదా, ఈ వెబ్సైట్స్ అన్నప్పుడు ఇక్కడ మనం ఒక వెబ్సైట్ లింక్ కానీ యూట్యూబ్ లింక్ కానీ పేస్ట్ చేస్తే ఆ వీడియోలో ఉన్న కంటెంట్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో నెక్స్ట్ డ్రైవ్, సో గూగుల్ డ్రైవ్లో ఉన్న ఫైల్స్. నెక్స్ట్ కాపీ టెక్స్ట్. సో కాపీ టెక్స్ట్ అంటే మనం ఎక్కడ నుంచి అయినా కంటెంట్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఇన్సర్ట్ అని క్లిక్ చేస్తే ఇక్కడ సోర్స్గా యాడ్ అవుతుంది అన్నట్టు. సో ప్రజెంట్ మనం ఒక టాపిక్ తీసుకుందాము. సో ఆ టాపిక్ ఏంటిదంటే బాహుబలి 3 వస్తుంది ప్రకటించిన ప్రభాస్ అనేది టాపిక్. సో ఈనాడులో పబ్లిష్ అయింది. సో ఈ లింక్ అనేది మనం కాపీ చేస్తున్నాం. సో ఇక్కడ కాపీ చేసాం. సో ఇక్కడ ఇన్సర్ట్ అని క్లిక్ చేయగానే ఆ సోర్స్ అంతా ఇక్కడ యాడ్ అవుతుంది అన్నట్టు. సో ఆ లింక్ ద్వారా మనకి సోర్స్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, చాట్ బాక్స్లో ఆ సోర్స్ అనేది యాడ్ అయింది. దాని గురించి డీటెయిల్స్ కూడా వచ్చేసింది. అన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ హ్యాస్ కన్ఫర్మ్డ్ దట్ ద గ్లోబల్లీ క్లైమ్డ్ ఫిలిం ఫ్రాంచైజ్ బాహుబలి. సో బాహుబలి మూవీ గురించి ఇక్కడ చాట్లో మనకు మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అనేది ఇచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ సోర్స్ నుండి మనము ఒక ఆడియో కానీ స్లైడ్స్ కానీ వీడియో కానీ జనరేట్ చేయవచ్చు అన్నట్టు. ఓకే, సో ఫస్ట్ మనం ఒక ఆడియో అనేది ఎలా జనరేట్ చేయాలో చూద్దాం. సో ఆడియో మీద క్లిక్ చేయాలి. సో ఆడియో మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డీప్ డైవ్, బ్రీఫ్, క్రిటిక్ అండ్ డిబేట్ ఉంది. సో బ్రీఫ్ అనేది చాలా తక్కువ తక్కువ టైం అనేది బిట్ సైజ్డ్ ఓవర్వ్యూ టు హెల్ప్ యూ గ్రాస్ప్ ద కోర్ ఐడియాస్. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటుందో వాటి గురించి డిస్కస్ చేస్తుంది అన్నట్టు. క్రిటిక్ దాని మీద రివ్యూ ఇస్తుంది అన్నట్టు. సో డిబేట్ అనేది ఇద్దరు వ్యక్తులు ఎట్లా డిస్కస్ చేస్తామో ఒక టాపిక్ గురించి అలా ఇస్తుంది అన్నట్టు ఒక ఆడియో అనేది. సో ఇక్కడ చూజ్ లాంగ్వేజ్ అని ఉన్నది. సో మనం ఇంగ్లీష్ కానీ, సో మనకు వచ్చిన లాంగ్వేజ్, సో ఇక్కడ మనకు కావాల్సిన లాంగ్వేజ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సోర్స్లో మేబీ అది ఇంగ్లీష్లో ఉండొచ్చు, ఏ లాంగ్వేజ్లో అయినా ఉండొచ్చు ఆ సోర్స్ అనేది. కానీ మనం కావాల్సింది ఇప్పుడు తెలుగు కావాలి కాబట్టి మనం తెలుగు అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ జనరేట్ అనే బటన్ ఉంది. సో ఇక్కడ సోర్సెస్ కూడా ఉంది. సో ఎన్ని సోర్సెస్ యాడ్ చేసాం, ఒకటి సోర్స్ యాడ్ చేసాం. ఒకవేళ 10 సోర్సెస్ ఉంటే ఆ 10 సోర్సెస్లో నువ్వు ఇంపార్టెంట్ అనుకునే సోర్సెస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకొని వాటి కంటెంట్ మాత్రమే నువ్వు ఎక్స్ట్రాక్ట్ చేయగలగచ్చు. సో ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి అది 1 సెలెక్ట్ చేశాను. సో జనరేట్ అని క్లిక్ చేయగానే ఆడియో అనేది జనరేట్ అవుతుంది. సో కాస్త టైం అనేది తీసుకుంటుంది. ఈలోపు మనం నెక్స్ట్ స్లైడ్స్ అని ఉంది. సో స్లైడ్స్ అంటే సో టెక్స్ట్ ఉంటుంది, ఒక ఇమేజ్ ఉంటుంది, అది స్లైడ్స్ని జనరేట్ చేస్తుంది అన్నట్టు. సో ఇక్కడ మనం ప్రజెంటర్ స్లైడ్స్, డీటెయిల్డ్ డెక్స్ అని ఉంది. ఇప్పుడు ఈ 2 ఆప్షన్స్ ఏంటంటే, డీటెయిల్డ్ డెక్ అంటే ఫుల్ టెక్స్ట్ ఉంటుంది అన్నట్టు, చాలా మటుకు ఎక్కువ మ్యాటర్ ఉంటుంది. సో ప్రజెంటర్ స్లైడ్స్లో చాలా తక్కువ పాయింట్స్తో ఉంటుంది అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే అది జనరేట్ చేస్తుంది. ఓకే, సో ఇక్కడ నేను ప్రజెంటర్స్ స్లైడ్స్ అని తీసుకున్నాను. సో నెక్స్ట్ అనేది లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకుంటున్నాను. సో ఏ లాంగ్వేజ్లో చూస్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్లోనే స్లైడ్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనం తెలుగు అనేది సెలెక్ట్ చేసాం. సో డిస్క్రైబ్ ద స్లైడ్ డెక్ డూ యూ వాంట్, ఎలా ఉండాలి అనేది, సో దేని మీద ఫోకస్ చేయాలి ఏంటిది అనేది ఇక్కడ మనం ప్రాంప్ట్గా ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను డైరెక్ట్గా జనరేట్ అనేది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కొంచెం టైం అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఆడియో అనేది జనరేట్ అవుతుంది, ఇక్కడ స్లైడ్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, వీడియో అని. సో ఈ వీడియో ద్వారా మనం యూట్యూబ్ వీడియోస్ కూడా జనరేట్ చేయొచ్చు. సో ఇక్కడ నుండి వీడియో జనరేట్ చేసేసి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే కాపీరైట్ ఇష్యూ అనేది కూడా రాదు. సో మన ఓన్ కంటెంట్ లాగానే యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సినిమాటిక్, ఎక్స్ప్లెయినర్ అండ్ బ్రీఫ్ అని ఉంది. సినిమాటిక్
వెర్షన్కి వచ్చేవరకు ఇక్కడ మనకు లాంగ్వేజ్ అనేది ఛాన్సెస్ ఉండదు, ఓన్లీ ఇంగ్లీష్లో ఫార్మాట్లోనే వస్తుంది. దీంట్లో ఆప్షన్ అనేది ఏముండదు. బట్ ఎక్స్ప్లెయినర్కి వచ్చేవరకే నీకు లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవచ్చు. సో ఏ లాంగ్వేజ్లో కావాలో అలా ఆ లాంగ్వేజ్ చూస్ చేసుకోవచ్చు. ఇక్కడే చూస్ విజువల్ స్టైల్ అని ఉన్నది. సో వైట్ బోర్డ్, యానిమేషన్, ఏ టైప్ ఆఫ్ యానిమేషన్ కావాలో అది నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ఆ టైప్ ఆఫ్ యానిమేషన్నే వస్తుంది వీడియో అనేది. బట్ సినిమాటిక్ వచ్చేవరకు కార్టూన్ టైప్లో ఉండదు, అంటే కార్టూన్ టైప్లో కూడా వస్తుంది. సో ఇక్కడ అనేది కొంచెం ఎలా అంటే వీడియో వర్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఈ ఎక్స్ప్లెయినర్కి వచ్చేవరకే వీడియో అనేది తక్కువ జనరేట్ అవుతుంది, జస్ట్ ఇమేజెస్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఈ సినిమాటిక్లో మోషన్, ఒక ఇమేజ్ మోషన్ కూడా బాగా ఇంప్రెసివ్గానే ఉంటుంది. సో ఎక్స్ప్లెయినర్ అండ్ బ్రీఫ్. సో బ్రీఫ్ అనేది కొంచెం లెస్ ఐడియా, ఇంపార్టెంట్ ఐడియాస్ మాత్రమే ఇస్తుంది. సో ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనం ఏం చూస్ చేసుకోవాలి, మనకు కావాల్సింది తెలుగు కాబట్టి తెలుగు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఆటో సెలెక్ట్ అని చేశాను. ఆటో సెలెక్ట్ అంటే సో ఇందులో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు, మనకు ప్రిఫర్ కావాలి, మనకు యానిమీ టైప్ ఉండాలి అంటే యానిమేట్ సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, నౌ వీ విల్ సెలెక్ట్ యానిమేషన్ తీసుకుందాం. తీసుకొని జనరేట్ అనేది క్లిక్ చేద్దాం. సో జనరేట్ అనేది క్లిక్ చేశాను. సో ఇప్పుడు ఇక్కడ 3 జనరేట్ అవుతుంది, ఒకటి ఆడియో, ఒకటి స్లైడ్స్, ఇంకొకటి వీడియో అనేది. ఓకే, సో ఇవి జనరేట్ అయ్యేలోపు వీటి గురించి ఏంది తెలుసుకుందాం. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ మైండ్ మ్యాప్ అని ఉంది. మైండ్ మ్యాప్. సో మైండ్ మ్యాప్ అనేది ఎక్కువ ఎలాంటి వాటికి యూజ్ అవుతుంది అంటే హిస్టారికల్ కానీ టైమ్ లైన్ టైప్లో ఉన్న వాటికి బాగా యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ రిపోర్ట్స్ అంటే ఉన్న టాపిక్లో నుంచి కొంచెం నోట్స్ లాగా మీకు జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రిపోర్ట్స్ అనేది. సో నెక్స్ట్ ఫ్లాష్ కార్డ్స్ అంటే సో కార్డ్ ఉంటుంది, దాని మీద ఒక క్విజ్ లాగా జనరేట్ అవుతుంది, నువ్వు క్లిక్ చేస్తే ఆన్సర్ అనేది తర్వాత రివీల్ అవుతుంది. సిమిలర్ టు క్విజ్, ఫ్లాష్ కార్డ్స్ అండ్ క్విజ్ సిమిలర్గానే ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫోగ్రాఫిక్ అంటే సో ఉన్న టాపిక్ యొక్క కంటెంట్ని మనకు ఇన్ఫోగ్రాఫిక్ అంటే ఒక టైం లైన్లో కానీ పోస్టర్ డిజైన్లో కానీ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు తెలుగు అనేది సెలెక్ట్ చేస్తున్నాం, చాలా ఫాస్ట్గా జనరేట్ చేస్తుంది. ల్యాండ్స్కేప్లో కావాలి, పోర్ట్రేటా, స్క్వేరా. సో ఎక్కువ కంటెంట్ కావాలి అంటే స్క్వేర్ చూస్ చేసుకోండి, లెస్ అంటే పోర్ట్రేట్. ఓకే, యూట్యూబ్ లాంగ్ వీడియోస్కి అయితే ల్యాండ్స్కేప్, షార్ట్స్కి అయితే పోర్ట్రేట్, ఇన్స్టాగ్రామ్ వాటికి అయితే మీరు స్క్వేర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కాన్సైజ్, స్టాండర్డ్ అండ్ డీటెయిల్ ఉంది. కాన్సైజ్ అంటే చాలా లెస్ కంటెంట్ అనేది ఇస్తుంది. స్టాండర్డ్ అంటే యావరేజ్ కంటెంట్. డీటెయిల్డ్ సో ఎవ్రీ పాయింట్ అనేది కవర్ చేస్తుంది డీటెయిల్లో. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేద్దాం, స్క్వేర్ అనేది సెలెక్ట్ చేసాం. సో డీటెయిల్డ్ అని సెలెక్ట్ చేసాము. సో ఇక్కడ ఏమని ఇస్తాం, మూవీ పోస్టర్ స్టైల్ అని ఇచ్చాను. సో ఇక్కడ జనరేట్ అని క్లిక్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి డాటా టేబుల్ అంటే సో ఉన్న కంటెంట్ని టేబుల్ స్ట్రక్చర్లో క్రియేట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఇయర్స్ ఉన్నాయి, నెక్స్ట్ లేకపోతే రెండింటిని కంపేర్ చేయడంలో, 2 టాపిక్స్ని కంపేర్ చేయడం, అలాంటి వాటికి బాగా యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఆల్రెడీ మనకు స్లైడ్ అనేది జనరేట్ అయ్యింది, చెక్ చేద్దాం. ఓకే, చూడండి స్లైడ్ అనేది జనరేట్ అయ్యింది. ఈ స్లైడ్స్ని నేను ప్లే చేస్తాను. సో చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉంది. ప్రభంజనం తిరిగి వస్తుంది 3 అతిపెద్ద సినిమా, స్వయంగా ప్రకటించిన ప్రభాస్, రానా, అనుష్క. సో నెక్స్ట్ నెట్ఫ్లిక్స్ వేదికగా ఊహించని సర్ప్రైజ్. సో ఇలాంటి కంటెంట్ అనేది మనం జనరేట్ చేయవచ్చు. సో ఎన్ని స్లైడ్స్ జనరేట్ అయ్యాయి, 1 2 3 4 5.
సో అందుకే 5 స్లైడ్స్ అనేది చూపెట్టింది. ఓకే. సో ఇక్కడ మనకి ఏమైనా చేంజెస్ కావాలంటే ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. రివైజ్ అని ఉంది కదా, రివైజ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మనకి ఇది లాంగ్ ఫార్మాట్లో ఉంది కదా, సో దీన్ని మనం చేంజ్ టు షార్ట్స్ స్టైల్లో కావాలి మనకు. సో చేంజ్ ద స్లైడ్ సైజ్ టు పోర్ట్రేట్ స్టైల్ అని టైప్ చేశాను. సో దాని రేషియో వచ్చి 9:16. ఓకే. సో సెలెక్ట్ చేశాను, కాపీ చేసి అన్ని స్లైడ్స్కి మనం అలానే రివైజ్ చేయాలి దీన్ని. సో ఫస్ట్ స్లైడ్, సెకండ్ స్లైడ్, థర్డ్ స్లైడ్, ఫోర్త్ స్లైడ్ అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ స్లైడ్. సో ఇక్కడ జనరేట్ రివైజ్డ్ డెక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు లాంగ్ ఫార్మాట్లో ఉన్న స్లైడ్స్ అన్నీ మనకు షార్ట్స్ ఫార్మాట్లోకి వస్తుంది. ఓకే. సో ఇన్ఫోగ్రాఫిక్ అనేది క్రియేట్ అయ్యింది, బాహుబలి 3 సినిమా ముందస్తు ప్రచారం. సో చూడండి, ఒక మూవీ పోస్టర్ లాగా సూపర్గా డిజైన్ అయింది. ఓకే. మీరు దీన్ని డౌన్లోడ్ చేసైనా చూడొచ్చు. చూడండి, సూపర్గా ఉంది. సో పోస్టర్ లెవెల్ డిజైన్. ఓకే. నెక్స్ట్ ఆడియో అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఆడియో అనేది ప్లే చేస్తాను. ఎప్పుడైనా మనం ఒక అద్భుతమైన నవల చదువుతున్నప్పుడు ఆ కథ ఒక గొప్ప ముగింపుకు చేరుకుందని మనం అనుకుంటాం కదా. అవును, ఆ చివరి పేజీ చదివేసి ఎంతో సంతృప్తిగా ఆ పుస్తకాన్ని మూసేస్తాం. కరెక్ట్. కానీ సో ఇక్కడ ఇది 11 minutes 48 seconds జనరేట్ అయింది. మన ముందిప్పుడు ఆర్టికల్స్ గెలిచామని సంబరాలు చేసుకుంటున్న సమయంలో సైన్యాధిపతి వచ్చి ఫోన్ ద్వారా చేయడం దాని స్థాయిని తగ్గించినట్లుకుని 100 మంది సిద్ధంగా ఉంటారు. ఈ రిస్క్ ఎంత పెద్దదంటే బాహుబలి 2 ఒక పర్ఫెక్ట్ కన్క్లూజన్ ఇచ్చేసింది. భల్లాల దేవుడు అంతం చూశాం, మహేంద్ర బాహుబలి కిరీటం దక్కించుకున్నాడు. ఆ హీరోస్ జర్నీ అక్కడితో ముగిసిపోయింది. అంతా శుభం కాడు పడిపోయిన కథను మళ్లీ తెరవడం అంటే ఒక 5 అంకాల నాటకానికి 6వ అంకం రాసినట్లే కదా. ఎగ్జాక్ట్లీ. ప్రపంచ శ్రేళ్ల తర్వాత పక్కాగా ప్లాన్ చేసిన విధానం ఒక మాస్టర్ క్లాస్. అవును, వ్యాపార వ్యూహం అని పైపైన చెప్పడం కాదు. రైట్. నెట్ఫ్లిక్స్ లో వచ్చిన ఆ బాహుబలి కదా, మనం ఆ తారలను మన ఇంట్లో వాళ్ళలా ఫీల్ అవడం మొదలు పెడతాం. కరెక్ట్ గా చెప్పారు. అయితే నాకు ఆలోచన వస్తుంది, ఈ ఎమోషనల్ కనెక్షన్ కేవలం ఒక తీపి జ్ఞాపకం. సో అది ఆడియో. ఓకే. సో ఇక్కడ మన రివైజ్ డెక్ అనేది కూడా కంప్లీట్ అయింది. సో ఇప్పుడు షార్ట్ ఫార్మాట్లోకి చేంజ్ అయింది. సో అది. సో ఇప్పుడు ఈ స్లైడ్స్ని మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసి వీడియోగా జనరేట్ చేయవచ్చు. సో ఇది కాపీరైట్ ఏం కాదు, కాపీరైట్ ఫ్రీ కంటెంట్ ఇది. సో మనం ఇప్పుడు ఏం చూసాం, స్లైడ్ కంప్లీట్ అయిపోయింది, ఆడియో కంప్లీట్ అయిపోయింది, ఇన్ఫోగ్రాఫిక్ కంప్లీట్ అయిపోయింది, వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో ఇంకా ఈ వీడియో జనరేట్ కావడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇలా ఇక్కడ మన యాడ్ సోర్సెస్లో మనం ఎన్ని లింక్స్ అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమైనా ఉంది 300 అంటే 300 సోర్సెస్ అనేది మనం అప్లోడ్ చేయవచ్చు. ఆ 300 సోర్సెస్ నుండి కంటెంట్ అనేది మనం జనరేట్ చేయవచ్చు.
ఓకే, నా వీడియో కూడా జనరేట్ అయ్యింది. ఇప్పుడు ఆ వీడియో ప్లే చేస్తాను. సో ఆ వీడియో బాహుబలి ఫ్రాంచైజీ నుంచి వచ్చిన 1 minute ఈ 30 భారీ seconds. బ్రేకింగ్ న్యూస్ విశ్లేషణకు స్వాగతం. చూద్దామా అసలేం జరిగిందో. బాహుబలి కథ ముగిసిపోయిందని మనం అనుకున్నాం కదా, కానే కాదు, అసలు కథ ముందుంది. నెట్ఫ్లిక్స్లో బాహుబలి ది టార్చ్ బేరర్ డాక్యుమెంటరీ రాకముందే ఈ అనౌన్స్మెంట్ రావటం నిజంగా చాలా పెద్ద సర్ప్రైజ్. ప్రభాస్, రానా ఇంకా అనుష్క కలిసి ఒక స్పెషల్ వీడియో ద్వారా ఈ సూపర్ న్యూస్ ఫ్యాన్స్ కి చెప్పారు. అనౌన్స్మెంట్ తో పాటే సెట్స్ లో జరిగిన భలే సరదా ముచ్చట్లను కూడా ప్రభాస్ మనతో షేర్ చేసుకున్నారు. అనుష్క సెట్ లో నవ్వడం మొదలు పెడితే కనీసం 40 నిమిషాల దాకా అస్సలు ఆపదట. ఏంటి నమ్మట్లేదా? తన నవ్వుతో షూటింగ్ ఆగిపోయి ప్రొడ్యూసర్కి ఎక్కడ భారీ నష్టం వస్తుందో అని ఆవిడ తెగ భయపడేవారట. ఈ సరదాతో పాటే బాహుబలి సినిమా తనకొక పెద్ద ఎమోషనల్ జర్నీ అని ప్రభాస్ చాలా ఫీల్ అయ్యారు. ఇక కనుచూపు మేరలో ఎన్నో కాస్ట్యూమ్స్ చూసి తను షాక్ అయ్యానని సత్యరాజ్ గారు కూడా ఎంతో ఆశ్చర్యంగా చెప్పారు. సరే, ఇదంతా బానే ఉంది, మరి పార్ట్ 3 ఎప్పుడొస్తుంది? రాజమౌళి గారి ప్లాన్ ఏంటి? ఈ టైం లైన్ బట్టి చూస్తే రాజమౌళి గారి నెక్స్ట్ ప్రాజెక్ట్ వారణాసి అయ్యాకే బాహుబలి 3 స్టార్ట్ అవుతుంది. మొదటి 2 భాగాలతోనే ఆయన ఇండియన్ సినిమా హిస్టరీ క్రియేట్ చేశారు. ఇక ఇప్పుడు అంచనాలు మామూలుగా లేవు. మరి బాహుబలి 3తో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేస్తారా? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయమే. సో వీడియో అనేది కూడా జనరేట్ అయ్యింది. సో ఈ వీడియోని మనం యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ.